రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా చాలా మంది అమ్మాయిలు టూ మచ్ లవ్ అనే డిసీజ్ తో సఫర్ అవుతున్నారు. దానికి రీజన్ ఆ అబ్బాయి కాదు, ఆ అమ్మాయి యొక్క చైల్డ్హుడ్ లోనే ఉంటుంది. ఇలాంటి అమ్మాయిలు ఎక్కువగా చిన్నప్పుడు తండ్రి ప్రేమ సరిగ్గా దొరకలేని వాళ్ళు. సో పెద్దవాళ్ళు అయ్యాక కూడా ఈ ఆడవాళ్ళు వాళ్ళ తండ్రి మీద అన్రిజాల్వ్డ్ ఫీలింగ్స్ తో ఉండిపోతారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రాబ్లం వల్ల వీళ్ళు ఎవరైతే వాళ్ళ తండ్రి లాగా ఎమోషనల్ గా అనవైలబుల్ గా ఉంటారో అలాంటి మగవాళ్ళని వెతుకుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో ఒక ఫీలింగ్ అనేది ఉండిపోతుంది. ఏంటి అంటే వాళ్ళ ఫాదర్ తో ఉన్న అన్రిజాల్వ్డ్ ప్రాబ్లం, అంటే వాళ్ళ ఫాదర్ నుంచి దొరకలేని ప్రేమ ఏదైతే ఉందో అది ఇలాంటి మ్యాన్ ని వెతుక్కొని వాళ్ళకి వీళ్ళు ఎక్కువ ప్రేమ ఇచ్చేసి వాళ్ళు ఎలాగైనా వాళ్ళ ప్రేమను ప్రూవ్ చేసుకొని అతని నుంచి ఆ ప్రేమను పొందుదాం. అప్పుడు చిన్నప్పటి నుంచి సాల్వ్ అవ్వకుండా ఉండిపోయిన ఆ ఫాదర్ లవ్ అనేది ఆ పర్సన్ నుంచి ఎలాగైనా తెచ్చుకుందాం అనేది వాళ్ళు ఫీల్ అవుతారు. ఇది వాళ్ళు కాన్షియస్ గా చేయరు, మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఇది ఆటోమేటిక్ గా ఉండిపోయి అది చేయిస్తుంది.